లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే కనుక నవర్ బియ్యంతో దోశలు పోద్దామని చెప్పేసి బియ్యం నానబెడతాను. ఆల్రెడీ మినపప్పు నానబెట్టేశాను ఈ బాక్స్ తోటి. ఈ డబ్బాతోటి ఒక వంతు నేను మినపప్పు నానబెడితే 2 వంతులు బియ్యం నానబెట్టుకుంటున్నాను అనమాట, దోశలు పోద్దామని చెప్పేసి. 3 వంతులు కూడా పోసుకోవచ్చు, కొంచెం ఇలా వేసుకుంటే కొంచెం బాగుంటుందని నేను 2 వంతులు అయితే వేస్తున్నాను అనమాట. అంతే, ఒక 4 అవర్స్ 4 కదలేండి, ఒక అంటే నైట్ నానబెట్టేసుకొని పొద్దున్న రుబ్బుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అలా మీరు కూడా చేసుకోండి. నేను ఇప్పుడైతే ఇది నానబెట్టేస్తున్నాను. మినపప్పు కూడా చూపిస్తాను మీకు నానబెట్టేసింది. ఈ బియ్యం అయితే అండి అసలు ఎంత బెస్ట్ అంటే, ఈ నవర్ బియ్యం అనేది మనకి ఇది రైస్ మనకి ధాన్యం కదా మొలకెత్తుతాయి, ఇవి కూడా బియ్యం గింజలు కూడా మనకి మొలకెత్తుతాయండి. నానబెట్టి చక్కగా విత్తనాలు వేసుకోవడానికి కూడా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. అంత మంచిది ఇది. ఇప్పుడు నేను ఇది అయితే 4 గంటలు నానబెడితే సరిపోతుంది తొక్క మినపప్పు. ఇదేమో ఒక 8 అవర్స్ నానబెడితే సరిపోతుంది. మనం మెత్తగా రుబ్బేసుకొని మిక్సీలోని కలిపేసుకోవడమే. నేను ఇలా పిండిలో ఏం చేస్తాను అంటే, ఈ సమ్మర్లో మనం ఎక్కువగా వంటగదిలో వండలేం కదండి, కొంచెం వేడది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది కదా, స్టోర్ చేసేసుకుంటాను అనమాట. పిండిలన్నీ స్టోర్ చేసుకుని వేసుకుంటూ ఉంటాను. అన్నీ ఒకసారి మీకు చూపించిన వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుందని ఇలా మీకు ఒక్కొక్క వీడియో కింద చూపిస్తున్నాను అనమాట. అంటే ఒకేసారి మీద మీకు అర్థమవుతూ ఉంటుంది కదా, అందుకని చూపిస్తున్నాను. అయితే సాయంత్రం అయితే పిల్లలైతే పెసలు తెచ్చుకున్నారనమాట. పెసలు నానబెట్టాను. అదో పక్కన అవుతుంది, ఇదో పక్కన అవుతుంది. ఇదేమో స్టోర్ చేసేసుకుంటాను. మంచిగా ఫర్మెంటేషన్ ఈ సమ్మర్లో మనం 2 అవర్స్ పిండి రుబ్బేసిన తర్వాత బయట ఉంచేసుకుంటే చక్కగా మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. కూర కొద్దామని పక్కన ఉంచాను. ఇంకా పప్పు నానబెట్టేస్తాను కదండి, ఇదిగోండి పప్పు అయితే కడిగేసి పక్కన పెట్టాను. ఎండాకాలం కదా త్వరగానే నానిపోయింది. రైస్ ఇదిగోండి, ఇది బ్రౌన్ రైస్ అన్నమాట, నేను ఇంట్లో చేసుకోవడానికి. ఈ బియ్యం ఇప్పుడు ఇదిగోండి, ఎర్ర బియ్యం కాస్త మనకి నైట్ నానబెట్టుకుంటే పొద్దుడికి చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇవి పేస్ట్ చేసుకుందాము. మినపప్పు ఏమో రుబ్బేసుకుందాము. ఇదిగోండి, ఇంకా రైస్ అయితే ఆడేస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ వేసుకుని ఆడుకుంటే చక్కగా మెత్తగా నలిగిపోతాయి. ఇదిగోండి, ఎర్ర బియ్యం దోశలు బాగుంటాయండి, హెల్త్కి కూడా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఎర్ర బియ్యం దోశలు పిండి అదేలేరా. ఇదిగోండి, మిగతాది కూడా ఆడేస్తాను. ఇది నవర్ బియ్యం అంటారు, కేజీ 100 అలా ఉంటుంది. మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, చూసుకొని తీసుకోండి అంతే, మంచి స్టోర్లో. మీకు తెలుస్తుందా కలరు? మన పిల్లలకి కలర్ ఏమి వేయగలదు, ఇది న్యాచురల్ కలర్ అన్నమాట. ఎర్ర బియ్యం దోశలు అంటేనే, నవార్ బియ్యం అంటే తెలిసిపోతుంది. నేను అంటే దాని మీద అలా రాస్తుంది, కరెక్ట్గానే పలికానో లేదో మరి. నవార్ అనే రావాలి, రాయలేదు, రాయంది ఇక్కడ. ఇదిగో కొంచెం ఎంట్లకి తేడా చేస్తుంది. ఇదిగో నవార్ అనే కదా, ఇదిగో రానే ఉంది, రియా మరి అది రైటింగ్ మరి అలా ఉంది. మీకు ఇంకా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇదిగోండి, బ్రౌన్ రైస్ ఉడకబెడుతున్నాను. ఇది బెలే దీనికి తగ్గట్టుగానే విజిలేస్తుంది అన్నమాట. చిచ్చి అంటుంది అంతే, ఇంకా నవ్వు వస్తుంది మాకు దీనికి తగ్గట్టుగా. అది అలా వస్తుంది అన్నమాట, ఫుల్ విజిల్ కాకుండా. ఇది కూడా అయిపోయింది. ఇది గిన్నెలోకి మార్చేస్తానండి, ఇది సరిపోదు, బాగా మిక్స్ చేసేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, పిండి అయితే గిన్నెలోకి మార్చేసాను. స్టీల్ గిన్నెలో పని అవ్వట్లేదండి. ఇది నానాలే 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎర్ర దోశలు రెడీ. అంటే మనం ఫుల్ వైట్గా తినే కన్నా మినువులు నానబెట్టేసుకొని మినువులుని అలాగే 2 గ్లాసులు బియ్యం, ఒక గ్లాసు మినువులు అయితే 2 గ్లాసులు బియ్యం వేసుకుని రుబ్బేసుకున్నాం అనుకోండి, ప్యూర్ వైట్గా ఉన్న పదార్థాలు ఏదైనా కొంచెం
షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి హెల్తీగానే పెట్టినట్టు ఉంటాం, మనం పాత బియ్యం వాడినట్టు ఉంటుంది. ఇవన్నీ సేంద్రియ పంటలే కాబట్టి చక్కగా మనకి పిల్లలకి మంచి పోషకాలు అందుతాయండి. నవారి అలాగే బ్లాక్ రైస్ కానివ్వండి, ఇలా అన్నీ కూడా. అయితే నేను ఇప్పుడు ఇది 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ బయట ఉంచేస్తాను, మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది ఈ సమ్మర్లోనే కాబట్టి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, 2 దోశలు వేసి పెట్టచ్చు. దీన్ని చక్కగా రకరకాల దోశలు వేసుకోవచ్చు, ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి పిండి ఇలాగా మంచిగా ఫర్మెంటేషన్ అయింది కదా, దోశలు భలే వస్తాయండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఉండిపోయింది 1 డే, ఎందుకంటే ఇంకొక పిండి ఉంటే రాగి ఇడ్లీలు వేసానమాట. ఇప్పుడు మరి ఈ దోశలోకి కొంచెం సాల్ట్ వేయాలి. చూసారండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో. కొంచెం ఉప్పు సరిపడగా వేసుకుంటే సరిపోతుంది, ముందు కొంచెం వేసాను. ఇప్పుడు చూద్దామా, కలిపేద్దామా. రైస్ కేజీ 100 అలా ఉంటుంది. మాకు రావులపాలెంలో అయితే చెరుకు రసం అమ్ముతారన్నమాట అండి, అక్కడ అమ్ముతున్నారు. అంటే పక్షుల కోసం వడ్లని, ఇలా మన కోసమేమో ఇలాంటి బియ్యాలు. బ్లాక్ రైస్ ఇదని, బ్లాక్ రైస్ ఇడ్లీ అయితే పిల్లలకి ఎంత బాగా నచ్చేసిందంటే వాళ్ళకి బాగా నచ్చిందండి. కొంచెం అది ఎలా అనిపించిందంటే కొంచెం తిన్నాక మాకు స్ట్రాంగ్గా అని కూడా అనిపించింది. మళ్ళాడికి నైట్ టిఫిన్ కింద వేస్తాను కదా పొట్టిక్కల కింద, అది ఏమైందంటే ఇంకా మీరు చెప్తే నమ్మరు, చాలా శక్తి అనిపించింది. అంటే నీరసం అనిపించలేదు, ఎనర్జెటిక్గా అనిపించింది. అయితే ఆ బ్లాక్ రైస్ది మేము ఇంత పోసి 3 పొట్టికలు తిన్నాం అంతే అండి, ఇంకంత మించి కూడా తినలేదు. కానీ మంచి టేస్ట్ అనిపించింది, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు, నాకు కూడా బాగా నచ్చింది. పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంది. మనం చేసుకున్న టమాటా పచ్చడి ఉంది కదా, మధ్యలో అది కొంచెం నంచుకొని తింటుంటే చాలా బాగుంది. ఇప్పుడైతే నేను దోశలు పోసేసుకుందామని ఇంకా పొద్దున్నే టిఫిన్ తలకు స్నానం చేసి ఇంకా రెడీ అయ్యామన్నమాట ఈ లోపలని. సరే దోశలు ఎలాగో వేసేసుకుంటున్నాం కదా, పిండి రుబ్బడం ఇదంతా చూపించాను, దోశలు కూడా ఒకసారి చూపించేసి చెప్పేసి టేస్ట్ ఎలా ఉంది. ఇది నేను ఫస్ట్ టైమే కాబట్టి టేస్ట్ చేయాలి. రైస్ అది ఇంతకుముందు తెచ్చినప్పుడు వండాను కానీ ఇలా దోశలు అవి పోయలేదు. ఈసారి దోశలు కూడా పోతున్నాం. బ్లాక్ రైస్ కూడా మీరు దోశలు పోసుకోవచ్చు. 9 చెమటలు పట్టేస్తున్నాయి. ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మిమ్మల్ని మహా ఏడిపించేస్తారేమో నాకు తెలుసు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. వాళ్ళు స్కూల్కి తీస్తే బాగున్నా అమ్మాయి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, హాయ్ అనిపించినట్టు కామెంట్లో మెన్షన్ చేయండి ఎంతమంది ఫీల్ అవుతారు. మా పిల్లలు సెలవులు ఇస్తే నాకు ఉండేదండి టార్చరు, మా చిన్నోడితో మరీ మాట. హారిక సాయిరం పర్వాలేదు కానీ పరశ్రమ అయితే మహా అల్లరి మాట వినేవాడు కాదు. కింద రెంట్కున్న వాళ్ళతో కూడా పెద్దవాళ్ళతో కూడా దెబ్బలాడేసేవాడు అనమాట. అంటే క్రికెట్ బాల్ అద్దాలు ఎక్కడ పగిలిపోతాయో వాళ్ళు అంటారు, మేమేమైనా అంటామేమో వాళ్ళని, వాళ్ళు టెన్షన్ అయ్యేవారు. మీ అమ్మగారు అది తిడతారు, అద్దాలు అవి పగిలినాయి అంటే మమ్మల్ని అంటారు, మీరేమో ఇక్కడ ఆడుతున్నారంటే దెబ్బలాడేసేవాడు అండి, ఎదురు దెబ్బలాడేవాడు. అస్సలు గొడవలు మాట, లేకపోతే ఎవరినొకరిని ఏదో ఒకటి అనడం, వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్లు చేయడం, ఇలాగే సరిపోయేది. మా పరిసరం మా ఇంట్లో బాగా అందరికన్నా అల్లరి, కొంచెం తిక్క పేచి కూడా ఉంది. ఇప్పుడు కొంచెం అంతే అండి, పెద్దోడు అయ్యాడని మాటే కానీ ఇప్పుడు ఉంది. తిన్ను అంటే ఇంక తిండమాట. ఇది పండు మిరపకాయలు పచ్చడి అన్నమాట. ఇంకా ఇప్పుడు దీంట్లో మనం పెరుగు, ఇలా ఎంతమంది తెలుసు, సూపర్ టేస్ట్ ఉంటుందబ్బా, అసలు మామూలుగా ఉండదు. పెరుగు సాస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. కొంచెం లెమన్ వేసుకుందాం లైట్గా, ఎక్కువేను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయకుండా కూడా వచ్చేస్తుందండి. ఇనప అట్ల పెనం మీద అది అట్ల రేవు ఇదేంటి
అట్లు రేకు ఇనుప రేకు ఇలాంటివి ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పచ్చడి కలిపేసుకుందామా. ఇదిగోండి నేను ఇక్కడే పెడుతున్నాను, ఇక్కడే ఫిక్స్ చేశాను. మొన్న మిక్సీ కాలిపోయిందన్నమాట, సరిగ్గా కనెక్షన్ లేక అది అప్ అండ్ డౌన్ అవడం అనుకున్నాం. ఇక్కడే ఎగ్ బాయిల్ది పెట్టేసుకున్నాను. ఇలా ఉన్నాయన్నమాట మా ఇంట్లో అయితే. ఒక పక్కకు పెడుతున్నాను. కొంచెం లెమన్, అంటే మీ పెరుగు కనుక కమ్మగా ఉంటే కనుక లెమన్ పిండుకోండి, పుల్లగా ఉంటే అవసరం ఉండదు. ఆల్రెడీ యాక్చువల్లీ అది కూడా పులుపు ఉంటుంది కదా, పండుమిరపకాయల పచ్చడి కూడా. ఇంకా ఆన్ చేద్దాం. చూడండి ఎంత మిల్కీ క్రీమ్ అయిపోయిందో, సాస్లో అయిపోయింది కదా చూసారా. ఇలా పెరుగుతో ఈ చట్నీ సూపర్ ఉంటుందన్నమాట. అట్టు కూడా అయిపోతుంది. దోశలు అయితే బాగా వస్తున్నాయండి. ఇదిగోండి కారం కారంగా. చట్నీతో కూడా పని లేదు, పల్లీల చట్నీ ఇవేమీ చేసుకోక్కర్లేదు. ఇలాంటి పచ్చళ్ళు ఏమైనా అంటే టమాటా పచ్చడి కానీ ఏమన్నా పెరుగుతో యాడ్ చేసుకోవచ్చు. కానీ పండుమిరపకాయలు అయితే స్పెషల్ టేస్ట్ వస్తుంది. బాటిల్స్ ఇక్కడే ఉన్నాయి. చెల్లి రోజుకొకటి మారుతుంది తెలుసా కవర్. అసలు నా బాటిల్ కవర్స్ బాగున్నాయండి ఇవి. అంటే కూల్గా, అంటే మనకు చల్లగా ఉండాలన్నా ఇది కలుపు అంటే తడుపుకోవచ్చు అన్నమాట. కొంచెం అంటే మనకి చల్లగా నీళ్ళు ఉండాలంటేనే. మేమైతే ఫ్రిడ్జ్లో నీళ్ళు వాడట్లేదు, ఫిల్టర్ తీసుకున్నాం. కానీ అది జస్ట్ మామూలు వాటరే వాడుతున్నాం అన్నమాట. కూలింగ్ నీళ్ళు వాడుతుంటే తేడా వస్తుంది. అట్లయితే చూసారు కదా, నేనైతే ఒక 2 అట్లు కూడా ఒక్కటి తింటాను. ఎక్కువ దోశలు అంటే తక్కువే నేను తినడం. టిఫిన్ పొద్దున్నే టేస్ట్ చేసి చెప్తాను. మెత్తగా సాఫ్ట్గా వచ్చేసినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే దోశలు అయితే చాలా బాగున్నాయి. పల్లెల చట్నీ కానీ అల్లం పచ్చడి కానీ చేసుకుంటే బాగుంటుంది. నాకు అంత టైం ఈరోజు కొంచెం లేట్ అయిందని చట్నీ స్కిప్ చేసేసి మా వాళ్ళకి ఇది వేసి పెడుతున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ టిప్స్ తోటి మంచి మంచి టిఫిన్స్, మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ అండి.